జై గురుదత్త. భగవద్గీతలో భగవానుడు ఈ ఆత్మ పంచభూతమయం కాదు అనే తర్కాన్ని ఆధారం చేసుకొని మనకి ఇప్పుడు ఈ సాంఖ్యయోగంలో 24వ శ్లోకం చెప్తున్నారు. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యోశోష్య ఏవచ నిత్య సర్వగతస్థాణు అచలోయం సనాతనః. ఈ ఆత్మ మొక్కలు చేయటానికి వీలు లేనిది, ఈ ఆత్మ కాల్చివేయటానికి శక్యం కానిది, తడపటానికి వీలు కానిది మరియు ఎండింప చేయటానికి వీలు పడనిది. ఈ ఆత్మ ఎల్లప్పుడూ ఉండేది, అంతటా వ్యాపించి ఉండేది, స్థిరంగా ఉండేది, కదలిక లేనిది, అన్నిటికన్నా కూడా ప్రాచీనమైనది అని భగవానుడు చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఇలా భగవానుడి ఉపదేశం కొనసాగుతుంది. తర్వాత ఏం చెప్తారో భగవానుడు తర్వాత తెలుసుకుందాం. జై గురుదత్త. శ్రీ గురుదత్త.